ఓకేనండి, చూడండి సిల్క్ థ్రెడ్ తీసుకోండి అందరూ. చూడండి సిల్క్ థ్రెడ్ తీసుకున్నారు కదా, ముందు థ్రెడ్ అయితే ఇలా తీసుకోండి, ఇది స్టార్టింగ్. ఇంత థ్రెడ్ తీసుకోండి, చూడండి ఈ మాత్రం థ్రెడ్ వదులుకొని చూడండి ఇక్కడ ఇలా పట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్తో ఇప్పుడు మనం గొలుసు కుట్టు అయితే వేస్తున్నాం. ఓకేనండి, చూడండి ఒక లైన్ అయితే గీసుకొని స్టార్టింగ్ పాయింట్ సిల్క్ థ్రెడ్ని ఇలా బయటికి తీసుకోవాలండి. సేమ్ నిన్న ఎలా చెప్పామో సేమ్ ఇదేంటంటే నిన్న వేసింది జరీతో వేసాము, ఇది సిల్క్ థ్రెడ్తో వేస్తున్నాం. సేమ్ గొలుసు కుట్టు. ఇటువైపు వచ్చారా కెమెరా కనిపిస్తుంది. ఓకేనండి, చూడండి డబుల్ వస్తుంది అన్నమాట. థ్రెడ్ ఇలా తీసుకొని సేమ్ నిన్నట్లాగే గొలుసు కుట్టును మనం ఇలా ఈ థ్రెడ్ నుంచి థ్రెడ్ ఇలా తప్పించుకొని పైకి లాక్కోవాలి. మళ్ళీ ఈ థ్రెడ్ ఇలా తప్పించుకొని పైకి తీసుకోవాలి. చూడండి కిందన థ్రెడ్ అయితే డబుల్ ఉంటుంది. అర్థమవుతుందండి? డబల్ వేయాలా సింగిల్ వేయాలా? డబులే వేయాలండి. చూడండి కింద లేకపోతే సార్ మళ్ళీ ఒకసారి పెట్టాను. మళ్ళీ స్టార్టింగ్ చూడండి సిల్క్ థ్రెడ్ తీసుకున్నారు కదా, ఇంతవరకు చూడండి ఇంతవరకు చిన్నది థ్రెడ్ అయితే వదిలేయండి. ఇది ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్. ఇది ఇంతవరకు థ్రెడ్ తీసుకొని ఇక్కడ పట్టుకోండి. థ్రెడ్ అనిపిస్తుందండి, ఇక్కడ థ్రెడ్ పట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకోవాలి. ఓకేనండి, మిడిల్లో పట్టుకోవాలి. పెట్టుకోవాలి. చూడండి మిడిల్లో డబుల్ థ్రెడ్ వచ్చేలా పట్టుకోవాలి. ఇది చూడండి మేడం చెప్పేది ఆలకించండి. మిడిల్లో పట్టుకున్నాం కదా, ఇప్పుడు మిడిల్లో ఇది కిందన ఉందనుకోండి, మధ్యలో క్లాత్ ఉందనుకోండి, ఇది ఇలా తీసుకోవాలి పైకి. ఓకేనండి, నేను తీస్తాను. అది ఫేస్ కనిపించట్లేదు. ఫేస్ కనిపించట్లేదు మేడం, చూడండి అది కనిపించ ఇలా పట్టుకున్నాం కదా, ఇలాగా మనం పైకి తీసుకోవాలి క్లాత్లోంచి. నేను చేసి చూపిస్తాను చూడండి. కింద నుంచి థ్రెడ్ అయితే ఇలా తీసుకున్నాం. కిందన డబుల్ థ్రెడ్ ఉంటుంది చూడండి, కింద డబుల్ థ్రెడ్ ఉంటుంది. ఓకే, ఆ డబుల్ థ్రెడ్ రెండు పట్టుకొని దగ్గర పెట్టి చూడండి, డబుల్ థ్రెడ్ తగిలించి పైకి లాగుతూ మనం గొలుసు కుట్టు వేసుకోవాలి. ఆ డబుల్ థ్రెడ్ అయ్యే వరకు మనకి థ్రెడ్ గొలుసు కుట్టు అలా కంటిన్యూ చేసుకోవాలి. ఆ థ్రెడ్ అయిపోయాక సింగిల్ వస్తుంది. సింగిల్ లేయర్ వచ్చే వరకు మనం ఇలా గొలుసు కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. అది క్లాక్ వైజ్ రొటేట్ చేయాలా, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలా సిస్టర్? కిందన ఏంటి మేడం? కిందన నీడిల్ కి టచ్ చేస్తాం కదా థ్రెడ్ ని, అది క్లాక్ వైజ్ తిప్పాలా, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలా థ్రెడ్ ని? కింద థ్రెడ్
సేమ్ మీరు నిన్న గొలుసు కుట్టి ఏ విధంగా వేసారో అదే విధంగా వస్తుందండి. కాకపోతే ఇది డబుల్ థ్రెడ్ వస్తుంది, సింగిల్ వస్తుంది, అంతే తేడా. ఇది థ్రెడ్ మనం డబుల్ తీసుకుని ఇలాగా పైకి మనం నిన్న గొలుసు కుట్టి ఏ విధంగా వేసుకున్నామో అలాగే తీసుకోవాలి. లెఫ్ట్ తిప్పి పైకి దారం తప్పించాలి. మళ్ళీ స్ట్రైట్గా గుచ్చి మళ్ళీ థ్రెడ్ కింద థ్రెడ్ని నీడిల్కి ఎడ్జ్లో ఇలా తగిలించుకుని పైకి లెఫ్ట్ తిప్పుతూ ఇలా పైన చూడండి. పైన నేను ఎలా తప్పిస్తున్నాను, నిన్న సేమ్ గొలుసు కుట్టి ఎలాగ వేసారో సేమ్ పైకి తిప్పినప్పుడు లెఫ్ట్ తిప్పి ఈ థ్రెడ్ నుంచి థ్రెడ్ తప్పించి పైకి తీయాలి. కాకపోతే ఇది సింగిల్ వచ్చింది, ఇది డబుల్ వస్తుంది, అంతే తేడా. చూడండి, ఇదేంటంటే మనం గొలుసు కుట్టు స్టార్టింగ్ చూడండి, మీకు ఇది సింగిల్ లైన్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా థ్రెడ్ తగిలిస్తూ నిన్న సేమ్ ఏ విధంగా అయితే గొలుసు కుట్టు వేసుకున్నారో అదే విధంగా వేసుకుంటూ వచ్చేయాలి. కానీ ఈ థ్రెడ్ కొంచెం మీకు స్టార్టింగ్ కాబట్టి పీకుతుంది, షైనింగ్ ఉండాలి. ఒకసారి వేసారు ఎవరైనా? అర్థమైందండి నేను చెప్పింది? ఇదిగోరా ఇలా పెట్టాలి కెమెరా, ఒకసారి దగ్గర పెట్టాలి. చూడండి, ఇక్కడ పైన డబల్ థ్రెడ్ వచ్చింది కదా, ఈ డబల్ థ్రెడ్ని పట్టుకొని మనం కింద కూడా థ్రెడ్ డబలే ఉంటుంది. ఈ థ్రెడ్ని పట్టుకొని ఇలా కింద థ్రెడ్ తగిలించి ఇలా లెఫ్ట్ తిప్పి ఈ థ్రెడ్ నుంచి థ్రెడ్ తప్పించాలి. మళ్ళీ స్ట్రైట్గా గుచ్చి మళ్ళీ థ్రెడ్ నుంచి థ్రెడ్ తప్పించాలి. ఇది మీకు ఏంటంటే ఇది సింగిల్ వస్తుంది, ఇది డబుల్ వస్తుందండి థ్రెడ్, అంతే తేడా. కానీ సేమ్ స్టిచ్చింగ్ అయితే సిస్టర్ ఒకసారి చూడరా నేను చేసిన. ఓకే అమ్మ, మీరు కాటన్ థ్రెడ్ అండి, ఒకసారి కెమెరా పెట్టండి. సిల్క్ థ్రెడ్ తీసుకున్నారు? రేఖ గారు ఒకసారి చూపించరా? ఓకే అండి, అంతే. ఓకే అండి, ఓకే. చూడండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? స్వాతి గారు ఓకేనా సిస్టర్? ఓకే అండి, ఓకే. సార్ బాగుంది, బాగా వేశారు. నెక్స్ట్ కృష్ణకుమారి గారు, అర్థమైందండి? కెమెరా బ్లౌజ్ వైపు తిప్పరా? కనిపించట్లేదండి. అది థ్రెడ్ సూటికి ఊడిపోతుంది ఊరికే. ఓకే, ఓకే. చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. చూడండి, ఇంకెవరైనా వేసినట్టుంటే ఆన్ చేసి చూపించండి. శాంతిప్రియ గారు. ఇలా వస్తుంది, ఓకేనా? గారు ఓకే అండి. థ్రెడ్ బయట వచ్చినప్పుడు చిక్కులుకుంటుంది, క్లాత్ పట్టుకుంటుంది. అది మీరు చూడండి, లైనింగ్ క్లాత్లో ఉంది తీసుకున్నారు. అవునవును.
లైనింగ్ క్లాత్ అయితే అలాగే అందుకా? అవుతుందండి. మీరు బ్లౌజ్ పీసు ఓకే సిస్. అంటే బ్లౌజ్ పీసు అది క్లాత్ లైనింగ్ క్లాత్ థ్రెడ్ వచ్చేస్తుంది పైకి. మీరు నీడిల్తో పాటు బ్లౌజ్ థ్రెడ్ వచ్చేస్తుంది అన్నమాట. బ్లౌజ్ పీస్ తీసుకోండి 2x2 లేదంటే హాఫ్ పట్టు అన్న తీసుకోండి రేపటి నుంచి. ఓకేనండి. ఓకే సిస్. ఓకే అండి. ఇంకా ఎవరైనా వేసారండి? శాంతి ప్రియ గారు చూపించండి. మీరు వేసిన వర్క్ చూపిస్తేనే నాకంటూ క్లారిటీ వస్తుంది కదా, మీరు వేయగలుగుతున్నారా లేదా అన్నది నాకు తెలుస్తుంది కదా. ఒకసారి వీడియో ఆన్ చేసి చూపించండి.